హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒకే గ్రేవీతో 2 రెసిపీస్ చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ధనియాలు, జీడిపప్పు, జీలకర్ర, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, టమాటాలు, ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం మసాలాలన్నిటిలో పెరుగు వేసి నీళ్లు వేయకుండా జీడిపప్పు అన్నీ ఉన్నాయి కదా, వీటిలో గ్రైండ్ చేస్తున్నాను. అలాగే టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, గరం మసాలా, ధనియాలు అన్నీ, ఆ పేస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే జార్లో టమాటాలు, పచ్చిమిరపకాయ కూడా వేసి గ్రైండ్ చేస్తున్నానండి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మొత్తం అంతా కలిపి అసెంబుల్ చేద్దాము. ఆయిల్ వేసుకున్నాను, హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను, ఆనియన్ ఫ్రై చేస్తున్నానండి. ఇందులోనే ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనము గ్రైండ్ చేసుకున్న మసాలా, అలాగే మనం టమాటా ప్యూరీ కూడా చేసుకున్నాం కదా, అది కూడా మొత్తం ఇందులో వేసి బాగా కలపాలండి. ఇది దగ్గరికి బాగా రోస్ట్ అయ్యి కలిపిన తర్వాత ఇందులోంచి మనము బాయిల్ చేసిన ఇక్కడ వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ బాయిల్ చేయలేదండి. బంగాళదుంపలు పచ్చివే వేస్తున్నాను, ఎందుకంటే ఇది నేను మట్టి కుండలో వండుదాం అనుకుంటున్నాను. అదే మీరు మామూలుగా అయితే బాయిల్ చేసి వండితే ఇంకా తొందరగా అయిపోద్ది. ఇప్పుడు నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, దానికి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న గ్రేవీలో నేను గరం మసాలా, అదే ధనియా పౌడర్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసేసాను కదా అందులో, ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసానండి. కొంచెం ఆయిల్ వేసి బాగా చేత్తో కలిపేసి మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు కొంచెం మట్టి కుండలో కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేస్తున్నానండి, కింద మాడ అంటకుండా. గ్రీస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపింది ఇందులో వేసి డైరెక్ట్గా ఉడికించవచ్చు. అదే మీరు ఉడికిన బంగాళదుంపలు అయితే జస్ట్ మామూలుగా పెడితే వెంటనే అయిపోతుంది. చూడండి, ఇక్కడ బాయిల్ వచ్చేసింది నాకు. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యం కడిగి ఉంచుకున్నాను కదా ముందే, అది వేసేస్తున్నానండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసేసాను, పుదీనాన్ని. ఇప్పుడు ఇది దమ్ అయ్యేలోగా బంగాళదుంప కర్రీ కూడా అయిపోతుందండి. చూడండి, దమ్ పెట్టేశాను. ఇందులో కొంచెం ఘీ వేస్తున్నానండి, నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ముందు కూడా నేను ఆయిల్లో కొద్దిగా నెయ్యి, నూనె వేసాను. అలాగే ఇప్పుడు కూడా పైన కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు బంగాళదుంప కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. చూడండి, పెట్టిన వెంటనే ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేశాను కదా, అది కట్ చేసి కొంచెం ఉప్పు, కారం వేసి ఫ్రై చేశాను. అంతేనండి, ఒకే గ్రేవీతో మనకి 2 కర్రీస్ అన్నవి ప్రిపేర్ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా టైం లేనప్పుడు ఒకే గ్రేవీ 2 కర్రీస్లో సేమ్ మనము వేయాలనుకున్నప్పుడు ఇలా ఒకటే గ్రేవీ చేసుకుని హాఫ్ మనం కర్రీలో తీసుకుని హాఫ్ రైస్లో పెట్టుకుంటాం. మనం కర్రీలో తీసుకుని ఇలాగ చేయడం వల్ల చూడండి మనకి దమ్ బిర్యానీ లాగే ఉంటుంది. ఇది కూడా వెజ్ అయినా కూడా మీకు పిల్లలు కూడా